సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఎట్లా ఎమోషనల్ బ్లాకేజెస్ ఏంటి అని అంటే, అమ్మో మా ఆయన ఏమంటాడు, మా అత్తగారు ఏమంటుందో, లేకపోతే నేను డబ్బు ఎక్కువ పెట్టేసి అప్పులు తీసుకొచ్చేసాను అని అంటే రేపొద్దున అప్పులు తీరుస్తానో లేదో, నేను వాళ్ళు నాకంటే గొప్పగా ముందుకెళ్ళిపోతున్నారు, నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, లేకపోతే నాకు ఇంకో భాష రాదు, లేకపోతే నాకు ఇంకొకటి రాదు, సో నాకు అంత నైపుణ్యం నాకు లేదు ఒకటి, లేదా నేను అంత అందంగా ఉండను, అంత గ్రేస్ఫుల్గా ఉండను, నేను ముందుకు దూసుకెళ్ళలేను, నాకు ఆ టాలెంట్ లేదు, నేను మాట్లాడలేను, మాట్లాడే వాక్చాతుర్యం లేదు. ఇలాంటివన్నీ కూడా ఎమోషనల్ బ్లాకేజెస్ అన్నమాట. ఎనర్జీ బ్లాకేజెస్ అని ఉంటాయి. ఏంటి అని అంటే, వీళ్ళు ముందుకు వెళ్ళాలన్నా కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు అని అంటే, నీ పొంద నీకేం చేస్తున్నావు నువ్వు, అవును ఇంతవరకు వచ్చాను కదా, ఇది చేసుకున్నాను కదా, ఆ చేసావులే, మొన్న అదేమైంది, అటు మొన్న ఏం చేసావు, అటు మొన్న ఏం చేసావు, కిందటి సారి ఏం చేసావు, అంటే వీళ్ళ ఫెయిల్యూర్స్ని ఎప్పుడు కూడా వీళ్ళ ముందు ఉదాహరిస్తూ వీళ్ళని ఇలా కిందకి లాగేస్తూ ఉంటారు అనమాట. కారణం ఏంటి అని అంటే, వీళ్ళ ఎనర్జీని డౌన్ చేసేస్తే వీళ్ళకంటే ఎదగడానికి వెళ్ళేటటువంటి సాహసం వీళ్ళు చేయరు. అది వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి బాగా తెలుసు. ఓకే, ఆ ఎనర్జీస్ బ్లాకేజెస్ ఉండిపోతాయి వాళ్ళల్లో. వీళ్ళల్లో ఉన్నటువంటి ఇన్నర్ ఎనర్జీ ఏదైతే ఉందో అది వీళ్ళది ఎంత ఉందో, ఎంత ధైర్యం వీళ్ళల్లో ఉందో, ఎంత సాహసం ఉందో, వీళ్ళలో ఎంత ఆత్మవిశ్వాసం ఉంది అనేది, లేదా వీళ్ళలో ఎంత టాలెంట్, సామర్థ్యం ఎంత ఉందనేది వీళ్ళు తరిచి చూసుకునేటటువంటి అవకాశం లేకుండా వాళ్ళు అన్నది వీళ్ళు అన్నది వీటికి నేను వెళ్ళగలనా లేదా అనేటువంటి ఆత్మన్యూనతా భావం కూడా ఒక విధమైనటువంటి ఎనర్జీ బ్లాకేజ్ అది. ఓకే, ఆ బ్లాకేజెస్. ఎన్విరాన్మెంటల్ బ్లాకేజెస్ ఏంటి అని అంటే, అరే మనకి కార్ లేదే, మనకి అది లేదే, ఇది సేమ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ మధ్యకి నేను వెళ్ళి ఉండగలనా, వాళ్ళతో పాటు నేను తలపడగలనా, వాళ్ళలాగా నేను మాట్లాడగలనా, వాళ్ళలాగా అంత ఆంటర్ప్రెన్యూర్ అంబియన్స్ నేను ఇవ్వగలుగుతానా, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ బ్లాకేజెస్ అనమాట. అరే నాది చాలా చిన్న షాపు, ఎవరినైనా ఇన్వైట్ చేయాలన్నా కూడా నేను ఇంట్లో పెట్టుకొని ఉన్నాను, నేను చాలా ఎవరైనా మాట్లాడేటప్పుడు సహజంగా నాకు చాలా చిన్న బిజినెస్ అండి అనేస్తారు. నో, నువ్వు ఏది చేస్తున్నావో అది నీ సామ్రాజ్యం, అది అంతే. నువ్వు యు నెవర్ కాల్ దట్ స్మాల్. అంటే నువ్వు అక్కడ ఆల్రెడీ ఒక ఎఫర్మేషన్ ఇచ్చేసావు ఏంటంటే, నాది చిన్నది, నాది చిన్నది, నాది చిన్నది, నా బిజినెస్ చిన్నది, నా బిజినెస్ చాలా చిన్నదండి, నేను చాలా చిన్నదానండి, నేను చాలా తక్కువ అండి, నేను చాలా నీకు నువ్వే తక్కువ చేసుకుంటూ, నీ ఎనర్జీని డౌన్ చేసుకుంటూ, నువ్వే ముందుకు వెళ్లకుండా ఫెన్సింగ్ కట్టేసుకుంటూ వచ్చేస్తున్నావు. స్వతహాగా సెల్ఫ్ డెవలప్మెంట్కి ఎవరైతే బిజినెస్ పెట్టుకున్నారో వాళ్ళు ఒకళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన గొప్పే కదండి, గొప్పే కదండి. వాళ్ళకి వాళ్ళు డిపెండ్ అవ్వకుండా సొంత కాళ్ళపై నిలబడటం అంటే అంత చిన్న విషయం కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా ఉంటది అని అంటే, ఇప్పుడు ఒక్కొక్కరికి వాళ్ళ సంపాదన వాళ్ళకే సరిపోదు. ఇంటిని పోషించడానికే చాలా కష్టపడేటటువంటి మనుషుల్ని మన చుట్టూ చూసేటటువంటి వాళ్ళము, నువ్వు పోషించుకోవడం కాక నీ కుటుంబాన్ని పోషిస్తూ మళ్ళీ ఇంకొక ఎంప్లాయీని పెట్టుకుని ఆ కుటుంబానికి కూడా నువ్వు ఆసరా ఇవ్వగలిగావు అని అంటే నువ్వు ఎంత గొప్పదానివి. అంతే, అంటే నీలో ఎంత ఎనర్జీ ఉంది నీకు. సో ఏం లేదు నాగరాజు గారు, వీళ్ళు ఏమనుకుంటారంటే, నేను వెళ్ళలేనేమో, నేను చెయ్యలేనేమో, నాకు చేత కాదేమో, నేను వెళ్ళినా ఫెయిల్ అవుతానేమో, ఇలాంటి మైనస్లన్నీ కూడా ముందే వాళ్ళు బ్రెయిన్కి ట్యూన్ చేసేసుకుంటూ ఉంటారు, సబ్ కాన్షియస్ మైండ్కి పంపించేస్తారు. ఇక నేను వెళ్ళను, ఇక ఇంతే. ఎంతసేపు చూసినా కూడా చాలా మంది ఇట్లా బిజినెస్ చేసేవాళ్ళు, ఇంట్లో బిజినెస్ చేసేవాళ్ళు, చిన్న బిజినెస్ చేసేవాళ్ళు నోట్లో నుంచి ఫస్ట్ నెగిటివ్ ఎఫర్మేషన్ వస్తుంది. స్టాక్ వచ్చింది వెళ్తుందో లేదో, రాగానే ఈ మాట మాట్లాడారు. అంతే. ఒక షాప్ ఓపెన్ చేశారు అనుకుందాం, లేకపోతే ఇంట్లోనే ఏదన్నా మొదలు పెట్టారనుకున్నాం, భయం వేస్తుందండి నాకు, చేస్తున్నాను కానీ అంటారు. కాదు, మీరు చెప్తుంటే నాకు నా రియల్ ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. ఓకే, నా భయం వేస్తుందండి, ఏమవుతుందో ఏంటో అని. మళ్ళీ ఇంకొక ఇట్లా ఏమవుతుంది అని అంటే, ఏమండి ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి కానీ ఏమో ధైర్యం చేయట్లేదండి, నాకు అంత ధైర్యం లేదండి, ఇలా మాట్లాడేస్తూ ఉంటారు. అరే నువ్వు ఒక అడుగు వేయడంలోనే ఎన్నో టాలెంట్స్ నీలో ఉన్నాయి, ఆ టాలెంట్సే ఒక అడుగు ముందుకేసావు అని అంటేనే నీ టాలెంట్స్ అన్ని ప్రూవ్ అయిపోయినట్టే. నువ్వు చేయగలవు, నువ్వు ముందుకెళ్ళగలవు, నువ్వు సాధించగలవు. అయితే వీటిని ఎలా రిమూవ్ చేసుకోవాలి, చాలా మంది
నేను చెప్పాను కదా, సబ్ కాన్షియస్ మైండ్కి పంపించేస్తారనమాట దాన్ని. నేను చేయలేను, నేను చేయగలనా లేదా, నాకు భాష రాదు, నేను ఎక్కువ చదువుకోలేదు, లేకపోతే నాకు ఆ ఎన్విరాన్మెంట్ తెలియదు, నాకు ఆ లాంగ్వేజ్ తెలీదు. నాకు ఈ రోజు కూడా కంప్యూటర్ ఆపరేట్ చేయటం ఉన్ను సెల్ ఫోన్లో ఎన్ని యాప్లు ఉన్నాయో నాకు తెలియదు. ఆన్ ఆఫ్ వాట్సాప్ మెయిల్ లేకపోతే ఇది టైప్ చేయటం తప్ప. మరి ఈ ప్రపంచంలో నేను ఎవరినో అనేది ఐడెంటిటీ అయితే ఉంది కదండి, ఉంది కదా. అది రాదు అని నేను ఆగిపోయి ఉంటున్నట్టయితే నా ఈ ప్రయాణం ముందుకు వచ్చేదా? అసలు టెక్నికాలిటీకి నాకు ఏం సంబంధం ఉంది? నేను ఎదిగాను, టెక్నికల్గా చూసుకుంటానికి ఇంకొక అసిస్టెంట్ని పెట్టుకున్నాను. చదువుకున్న అసిస్టెంట్ నాకు వచ్చాడు, నాకు చేస్తున్నాడు, వర్క్ చేస్తున్నాడు. ఒక 4 అసిస్టెంట్స్ ఇవాళ నా చుట్టూ పని చేస్తున్నారు. చదువుకున్న వాళ్ళని పెట్టుకోగలిగాను. నేను ఎలా పెట్టుకోగలిగాను? నా టాలెంట్ ఏదో నేను బయటికి తీసాను చాలు. నాకు రాని అన్ని మేనేజ్ చేయడానికి మనుషులు పెట్టేసుకున్నాను, అయిపోయింది అంతే. ఇదే ఈ బ్లాకేజెస్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎలా కవర్ చేసుకోవాలి, ఎలా దాన్ని ఓవర్కమ్ అవ్వాలి అనేటటువంటిది వాళ్ళల్లో ఉన్నటువంటి దాన్ని మనం బయటికి తీయగలిగితే నాగరాజు గారు దూసుకెళ్తారు ఒక్కొక్కళ్ళు కూడా. ఓకే. సో ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలామంది అడుగుతున్నారు, మేడం ఎందుకు మీరు క్లాసెస్ కండక్ట్ చేయరు, ఎందుకు మీరు క్లాసెస్ కండక్ట్ చేయరు అని చెప్పేసి అని. సో నాకు కూడా అనిపించింది ఏంటి అని అంటే, మీ వీడియోస్ చూసే మేము బిజినెస్ స్టార్ట్ చేసామండి అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, కానీ అక్కడే ఆగిపోతున్నారు. నాకు సంతోషం ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేసి మేడం నన్ను నేను పోషించుకుంటున్నాను అని ధైర్యంగా చెప్పేటటువంటి ఆడవాళ్ళని చూస్తే ఎంత గౌరవం కలుగుతుందో, ఎంత నాకు ఆత్మవిశ్వాసం పెరుగుతుందో. అలాగే వాళ్ళు మేడం ఇంకా చేయటానికి ఉంది కానీ బట్ ముందుకెళ్ళలేకపోతున్నాను మేడం అని చెప్పే వాళ్ళని చూసినప్పుడు కూడా, అరే వీళ్ళని ఇంకొంచెం మనము చెయ్యాలి, ఇంకొంచెము వీళ్ళకి ఒక ఎనర్జీ ఇస్తే వీళ్ళు ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు ఎందుకు వెళ్ళలేరండి? అవును, ఎందుకు వెళ్ళలేరు?